సడన్గా రణ్వీర్ సింగ్ని టార్గెట్ ఎందుకు చేయాల్సి వచ్చింది అని చెప్పి మనం మాట్లాడితే, ధురంధర్ వచ్చిన తర్వాత కంప్లీట్గా ఒక ప్లాట్ఫామ్ని చేంజ్ చేసేసింది రణ్వీర్ సింగ్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే రణ్వీర్ సింగ్ని ఒక గ్లోబల్ స్టార్ లాగా ప్రొజెక్ట్ చేసింది. బాహుబలి తర్వాత బాహుబలి కంటే ఎక్కువ ఈ పిక్చర్ మొత్తం బాక్స్ ఆఫీస్ని షేక్ చేసి పడేసింది. నిజంగా చెప్పాలంటే షాక్ కూడా చేసేసింది. ఇప్పుడు ఇది ఏమైపోయిందంటే ధురంధర్ అనేది ఒక ఫిలిం కంటే ఎక్కువ అయిపోయింది ఫ్రెండ్స్. రైజ్ ఆఫ్ ధురంధర్ అయిన తర్వాత బాలీవుడ్ అబ్సల్యూట్గా సైలెన్స్ అయిపోయింది. ఈ సినిమా సూపర్ స్టార్లకు బగబగ ఏయడం అనిపించింది అని అంటే రణ్వీర్ సింగ్ యొక్క ఇమేజ్ ట్రాన్స్ఫర్మేషన్ చేసేసింది ఈ సినిమా. ఎట్లా అనంటే ఒక బాలీవుడ్ గల్లీ బాయ్ కాడికేని ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే సనాతన ధర్మ నేషనల్ హీరో అయిపోయిండు. అసలైన సిసలైన మసాలా ఏముంది తెలుసా ధురంధర్ మూవీలో? మొత్తం బాలీవుడ్ని షేక్ చేసిన ఘటన. 2023తో ఇప్పటిదాకా గడివీకిండ ఫరాన్ అఖ్తర్ అంటే ఏం బీకలే. ఇప్పటిదాకా ఏదైనా ప్రొడక్షన్ అయిందా అంటే లే, జరగలే. దాని ఏదైనా ట్రైలర్ వచ్చిందా బ్రదర్ అంటే రాలే. అసలు నువ్వు ఏడ ఖర్చు పెట్టినవురా అంటే గాలి వీల్చుకోనికే, గాలి ఇడవనీకే, ఉచ్చబోయనీకే, నీళ్లు దాగనీకే నువ్వు ఖర్చు పెట్టిన పైసా 45 కోట్ల. ఈ దావా ఎవరి మీద వేసిండు? రణ్వీర్ సింగ్ మీద వేసిండు. అసలు ఇది ప్రొడక్షనే కానప్పుడు నువ్వు 45 కోట్ల దావా ఎట్లే అని అనేది ఇవాళ కంప్లీట్గా మన సనాతన ధర్మంలో మన హిందువులల్లో చర్చనీయాంశం జరగాలనా వద్దా? మీరు చెప్పురు. దరిద్రం ఏంది తెలుసా ఫ్రెండ్స్? ఖాన్ బ్రిగేడ్ పక్కకు పెట్టింది ఒప్పుకుందాం, భట్ బ్రిగేడ్ పక్కకు పెట్టింది ఒప్పుకుందాం, ధర్మ ప్రొడక్షన్స్ పెట్టింది పక్కకు పెట్టింది ఒప్పుకుందాం, కపూర్ బ్రిగేడ్ పక్కకు పెట్టింది ఒప్పుకుందాం, యావత్ బాలీవుడ్ పెట్టింది పక్కకు పెట్టింది ఒప్పుకుందాం. సొంత సతీమణి దీపికా పడుకోన్ కూడా దీని మీద ఏం మాట్లాడతలేకపోవడం అనేది ఎంత దురదృష్టం. అంటే ఇట్స్ ఎ కాంట్రాక్ట్ రైట్ బిట్వీన్ దెమ్. ఇవాళ రణ్వీర్ సింగ్ ఐసోలేట్ అయ్యిండు. నేను సస్పెక్ట్ చేస్తున్నా ఏందనంటే సుశాంత్ సింగ్ రాజ్పూత్ లాగా ఈయనను కూడా ఐసోలేట్ చేసి ఏమైనా చేస్తారా అని ఒక డౌట్.